హైదరాబాద్ మాదాపూర్లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ నివాసానికి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న పవన్ను చంద్రబాబు పరామర్శించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపైన చంద్రబాబు పవన్ మధ్య చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సుమారు గంట సేపటి నుంచి ఇద్దరు నేతలు చర్చించుకుంటున్నారు. హైదరాబాద్లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. పలు అంశాలకు సంబంధించి చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, గంట నుంచి ఇద్దరి మధ్య భేటీ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది కదా, చాలా అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏ విషయాలపైన, అలాగే అసెంబ్లీకి సంబంధించి కూడా వివరించే అవకాశం ఉంటుంది కదా, ఏంటి అప్డేట్స్? మొత్తానికి ఇద్దరు నాయకుల మధ్య దాదాపు గంటకు పైగా చంద్రబాబు నాయుడు 2 గంటల 55 నిమిషాల ప్రాంతంలో మాదాపూర్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వచ్చారు. ఇప్పుడు దాదాపు 4 గంటలు దాటింది. అంటే గంట 10 నిమిషాలు కావస్తుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో సమావేశమై. వాస్తవానికి పవన్ కళ్యాణ్ పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా రాజకీయపరమైన అంశాలు, ప్రస్తుతం పరిపాలన, అదేవిధంగా రాజకీయపరమైన అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా వైరల్ ఫీవర్తో పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారు గడిచిన 5 రోజులుగా. సో ఈ నేపథ్యంలోనే మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఆయన ముక్కుకి నోటికి కర్చీఫ్ అడ్డం పెట్టుకుని కూడా చంద్రబాబు నాయుడిని సాధారణంగా ఆయన ఇంట్లోకి పుష్పగుచ్చం ఇచ్చి వెల్కమ్ చేశారు. అంటే కాస్త పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కాస్త అంటే వైరల్ ఫీవర్ ఎక్కువగానే ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఆయన హైదరాబాద్ నివాసంలోనే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన పరామర్శించేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చినప్పటికీ కూడా మొదట ఆయన ఆరోగ్య పరిస్థితుల గురించి వాకప్ చేశారు. తర్వాత ఇతర అంశాలు, ముఖ్యంగా గడిచిన 5-6 రోజులుగా అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన అంశాల గురించి ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఏ పరిస్థితుల్లో ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి, అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు, కూటమి ప్రభుత్వం పరిపాలన, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ, ఈ అన్ని అంశాల మీద కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా రానున్న దసరా రోజు ఏదైతే ఆటో కార్మికులకు 15,000 రూపాయలు ఇచ్చే ఒక ప్రామిస్ కూడా ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు అప్పుడు చేశాయి కూటమి. సో ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించారు ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా ఇప్పుడు ఆటో కార్మికులకు ఆర్థిక సాయం చేయబోతున్నారు. ఇంకొక వైపు డిఎస్సి నియామకాలు కావచ్చు, ఇతర అంశాలన్నిటి కూడా ఒకవైపు కూటమి ప్రభుత్వం పరిపాలన మీద ఎక్కువగా ఫోకస్ చేసి ముందుకు వెళ్తుంటే, ఇప్పుడు కూటమిలోని 3 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు, ఆయా నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు పర్ఫార్మెన్స్ సరిగా లేదంటూ అనేక సార్లు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఆ పార్టీ నాయకులను హెచ్చరించారు గతంలో కూడా. సో ఈ నేపథ్యంలోనే ఈ అన్ని అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక వైసీపీ ఈ అంశాన్ని ఏ విధంగా అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం మీద వైసీపీకి అవకాశం ఇచ్చినట్టు అయింది. సో దాన్ని ఇక మీదట ఇవ్వకూడదు, ఖచ్చితంగా వైసీపీకి చెక్ పెట్టాలనేది కూడా ఇరువురు నాయకులు కూడా చర్చించుకున్నట్టు తెలుస్తుంది. ఇక స్వయంగా చంద్రబాబు నాయుడు కొన్ని అంశాలు ప్రస్తావించారు నిన్న అసెంబ్లీలో. ఎవరైతే కూటమిలోని కొంతమంది ఎమ్మెల్యేలు సొంత అజెండాతో సభకు వచ్చి సభలో వాళ్ళ సొంత అజెండా మేరకు మాట్లాడితే సహించేది లేదని కూడా ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు. ఒక ఉదాహరణ చెప్పొచ్చు. బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. వాస్తవానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విజయవాడలో పొల్యూషన్ పెరిగిపోతున్నప్పటికీ కూడా పరిశ్రమల మీద యాక్షన్ తీసుకోవట్లేదు. గతంలో అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా యాక్షన్ తీసుకున్న దాఖలు లేవు. వైసీపీకి సంబంధించిన ఎవరైతే నాయకులు ఉన్నారో, రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి సంబంధించిన ఫ్యాక్టరీస్ మీద స్వయంగా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా ఉన్న వ్యక్తి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటూ కూడా ఏదైతే బోండా ఉమామహేశ్వర్ చేసిన కామెంట్స్ దుమారం రేపు. ఆ కామెంట్స్ తర్వాత వరుసగా ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కొక్కరుగా తాము బయటపడిన పరిస్థితి, సొంత అజెండాను అసెంబ్లీలో అమలు చేశారంటూ కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించి ఎమ్మెల్యేలకు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారు. సో ఈ అన్ని అంశాలు కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ ఉద్దేశించి బోండా ఉమామహేశ్వరరావు అప్పట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గరికి వెళ్తే ఏదైనా కూడా ఉప ముఖ్యమంత్రి చెప్తేనే చేస్తామంటూ కూడా అప్పట్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ చెప్పారంటూ, ఉప ముఖ్యమంత్రి అందుబాటులో ఉండటం లేదంటూ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ అంశం ఒక వారం 10 రోజుల క్రితం చర్చాంశంగా మారింది రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. సో ఆ తర్వాత తాజాగా బాలకృష్ణ ఎపిసోడ్ కూడా కాస్త పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అదే అంశం మీద చిరంజీవి అభిమానులంతా కూడా కాస్త ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఈ అన్ని అంశాలు కూడా ఇద్దరి మధ్య కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఇద్దరు కూడా మరి ఒకసారి సమావేశమై భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు చోటు
చోటు చేసుకోకుండా ముందుకు వెళ్లాలనేది కూడా ఇరువురు నాయకులు ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి కూడా వాకప్ చేసి వీళ్ళంత త్వరగా కోలుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. అదేవిధంగా ఇప్పటికే భవిష్యత్తులో అంటే ఇంకా రానున్న 2-3 నెలల్లో కుటుంబ ప్రభుత్వంకి సంబంధించి కీలకమైన పథకాలు కూడా అమలు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. సో వాస్తవానికి సూపర్ 6 పేరుతో గతంలో అనేక ఏదైతే ఎలక్షన్ సమయంలో హామీలు ఇచ్చారు, ఇప్పటికే కొన్ని అమలు చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున అటు అభివృద్ధి సంక్షేమాన్ని ఏదైతే పరుగులు పెట్టించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భవిష్యత్తులో తీసుకోవాల్సిన కార్యాచరణ కావచ్చు, గడిచిన 10-15 రోజులుగా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అన్ని అంశాల మీద కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఏదేమైనప్పుడు కూడా గడిచిన అంటే దాదాపుగా గంటకు పైగా ఇద్దరి సమావేశం అయితే కొనసాగుతుంది. కొన్ని నిమిషాల్లోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నివాసం నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆయన జూబ్లీ హిల్స్ నివాసానికి వెళ్ళబోతున్నారు కాసేపట్లోనే. థ్యాంక్ యూ నరేష్.